బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ కొన్ని ఆంక్షలు విధించింది. 2 రోజుల పాటు నిషేధం విధించింది. 48 గంటల పాటు కేసీఆర్ ఎటువంటి ప్రచారము చేయకూడదు. కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ తీసుకున్న చర్యలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారంపై ఈసీ నిషేధం విధించింది. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి ప్రచారంపై నిషేధం ఉంటుంది. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి 2 రోజుల పాటు కేసీఆర్ ప్రచారం చేయకూడదు. సిరిసిల్ల సభలో కాంగ్రెస్ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఎఫెక్ట్ మనం చూస్తున్నాం. కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ చర్యలు తీసుకుంది. 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారంపై ఈసీ నిషేధం విధించింది. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి ప్రచారంపై నిషేధం అమలవుతుంది. సిరిసిల్ల సభలో కాంగ్రెస్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఈసీ ఈ చర్యలు తీసుకుంది. ఎన్నికల కోడ్ను కేసీఆర్ ఉల్లంఘించారన్న కారణంతో ఈసీ 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారంపై నిషేధం విధించింది. కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ఈసీ చర్యలు మనం చూస్తున్నాము. 48 గంటల పాటు ప్రచారం చేయకూడదు కేసీఆర్ అంటూ ఈసీ నిషేధం విధించింది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి నిషేధం అమల్లోకి వస్తుంది. 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారం చేయకూడదు. సిరిసిల్ల సభలో కాంగ్రెస్ పై అనుచిత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇవి ఈసీ నిబంధనలకు విరుద్ధం కాబట్టి ఈసీ ఈ చర్యలు తీసుకుంది. ఎన్నికల కోడ్ను కేసీఆర్ ఉల్లంఘించారని ఈసీ ఈ చర్యలు తీసుకుంది. కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ చర్యలు మనం చూస్తున్నాము. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి ప్రచారంపై నిషేధం ఉంటుంది. 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారంపై నిషేధం విధిస్తూ ఈసీ చర్యలు తీసుకుంది. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి 2 రోజుల పాటు 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారం చేయకూడదు. ప్రచారంలో పాల్గొనకూడదు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చూస్తున్నాం మనం. కేసీఆర్ బస్సు యాత్ర విజయవంతంగా నడుస్తోంది. బట్ 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారానికి ఇక బ్రేక్ పడనుంది.